మీరు సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. నమస్తే రామ్ సార్. నమస్తే అండి. చాలామంది ఆడవాళ్ళలో క్యాపబిలిటీ ఉంటుంది, వాళ్ళ దగ్గర మంచి మంచి ఐడియాస్ ఉంటూ ఉంటాయి, వాటిపైన అవగాహన కూడా ఉంటుంది. చాలామంది ఉమెన్స్ MBA ఫినిష్ చేసి మార్కెటింగ్లో ప్రో అయిన వాళ్ళు కూడా ఉంటుంటారు. బట్ ఎక్కడో వంటగదికి ఇంటికి మాత్రమే పరిమితమై ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ ఆగిపోతూ ఉంటుంది. కారణాలు ఏంటి వాళ్ళకు కూడా తెలీదు. అసలు ఎందుకు ఆగాము, మా దగ్గర క్యాపబిలిటీ ఉంది, మేము చేయగలం కదా, ఆగడానికి గల కారణాలు ఏంటని అసలు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే వాళ్ళకి 10 ఏళ్ళు ఖాళీగా కనిపిస్తుంది తప్ప ఒక అచీవ్మెంట్ వాళ్ళ లైఫ్లో ఉండదు. దానికి రీజన్స్ ఏంటి అంటారు? మీరు చెప్పింది కరెక్టే. చాలామంది ఏంటంటే వాళ్ళు అనుకున్న ఆలోచన వేరే వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినప్పుడు చూసి తడుతూ ఉంటుంది. అప్పుడు అరే నేను ఎప్పుడో చేద్దాం అనుకున్నా, ఇట్లా పలానా వాళ్ళు చేస్తున్నారు అని వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే. ఎగ్జాంపుల్, చాలామంది ఆడవాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ ఈ మధ్యకాలంలో ట్రెండ్ అయిపోయింది. అవి చూసి ఇంకొంతమంది నాకు ఎప్పుడో ఈ ఆలోచన వచ్చి నేను ఎందుకు చేయలేదో నాకు అర్థం కాలేదు అని అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు నా దగ్గరే. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇంకా అప్పుడు వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది తెలుసా, నేను ముందే చేద్దాం అనుకున్నాను, అయితే ఇప్పుడు నాకు అర్థమైంది నేను కూడా చేయొచ్చు అని. అంటే అవతల వాళ్ళు ఈర్ష్య అని ఎక్కడ అనుకుంటారో అని, అది ఈర్ష్యకు లక్ష్యానికి మధ్యలో ఉన్న ఒక భావన ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి వస్తుంది. చెప్తే ఆల్రెడీ ఇప్పుడా చెప్పేది, మరి అప్పుడే ఎందుకు చెప్పలేదు అని అంటారుగా. సో వీటన్నిటికి కారణం ఏంటంటే అండి, మనిషి లిమిటింగ్ బిలీఫ్స్ అని ఉంటాయి. మనల్ని మనం అడ్డుకునే కేవలం మన గురించి మన నమ్మకాలే మనల్ని ముందుకు పోనీయకుండా చేస్తాయి. ఇతరులకు మన మీద నమ్మకం ఉంటుంది, మనకు మన మీద ఉండదు. మనం చెయ్యగలం అని అనిపిస్తుంది కానీ యాక్షన్ తీసుకోవడానికి ఏదో ఒకటి వెనక్కి లాగుతూ ఉంటుంది. మరి చేయగలిగితే చెయ్యి, ఎందుకులే ఊరికే చెయ్యాల్సినంత అవసరం లేకపోవచ్చు. కొన్ని నమ్మకాలు మనిషిని రిస్క్ తీసుకోకుండా ఉండేలా చేస్తూ ఉంటాయి, రిస్క్ తీసుకోకుండా చేస్తాయి. అది కూడా ఒక ఎలిమెంట్. సత్తా ఉండి కూడా నిరూపించుకోనే అవకాశాలని ఉపయోగించుకోకపోవడం ఉందే, అట్లాంటి నమ్మకాలు ఏవైతే వెనక్కి లాగుతున్నాయో వాటిని తెలుసుకుంటే, దీని నుంచి బయటకు వస్తే ఖచ్చితంగా మీరు ఏం చేయగలరని అనుకుంటున్నారో, నిజంగా ఏం చేసి మీరు ఈ ప్రపంచానికి నిరూపించాలనుకుంటున్నారో ఖచ్చితంగా నిరూపించగలరు. అసలు లిమిటింగ్ బిలీఫ్స్ అంటే ఏంటి, అసలు మనిషిని అడ్డుకునే నమ్మకాలు అంటే ఏంటి, మీరు చూస్తే చాలా అద్భుతంగా అర్థమవుతుంది. అవును నాకు ఉన్నాయి కదా అని. లిమిటింగ్ బిలీఫ్ ఏంటంటే సెల్ఫ్ జడ్జిమెంట్. అంటే ఆ నమ్మకాలు అనేవి బోన్లుగా తయారై ఒక ఇన్విజిబుల్ బోన్లో ఉండిపోయి, అదేంటి మనకు సెల్ఫ్ జడ్జిమెంట్, మన మీద మనం ఇచ్చుకునే జడ్జిమెంట్, నిర్ణయం దేనికి సంబంధించి, విచ్ ఈస్ నాట్ ట్రూ, ఏదైతే నిజం కాదో దాన్ని మనం నిర్ణయం తీర్పునిచ్చేసి అండ్ రెస్ట్రిక్ట్ యువర్ డెసిషన్స్. మనల్ని మనమే బంధించుకొని మన నిర్ణయాలు కూడా ఆగిపోతాయి. సో మనకు మనమే తీర్పిచ్చుకొని పనికిరామని అనుకుని ఊహా ప్రపంచంలో మనల్ని మనం ముందుకు వెళ్లకుండా చేసే ఒకే ఒక ఆలోచనే లిమిటింగ్ బిలీఫ్. సో లిమిటింగ్ జనరల్గా ఎవరైనా ఏమంటే నన్ను అడ్డుకునే పరిస్థితులు ఉన్నాయా అనడానికి పరిస్థితులు కూడా అనుకూలంగా ఉంటాయి, అయినా కూడా వాళ్ళు అక్కడే ఆగిపోయి ఉంటారు. ఎందుకు ఆగిపోయి ఉంటారు? సెల్ఫ్ జడ్జ్మెంట్ మెయిన్ కారణంగా కనిపిస్తుంది కదా సార్, ఎప్పుడు కూడా అదే. అవును. దీంతో పాటు మనిషి నమ్మకాలు అక్కడే ఆగిపోవడానికి గల కొన్ని కారణాలు, కొన్ని నమ్మకాలు ఉన్నాయి. వీటి నుంచి బయటపడితే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించడం ఆడవాళ్ళకి సహజమే. తెలుసుకుందాం ఏంటో. నెంబర్ 1, ఓన్లీ మెన్ షుడ్ హ్యాండిల్ ఫైనాన్స్. మనకెందుకు లేదు ఊరికే అని వాళ్ళ చేతికి మనిషి ఉన్నాడు కదా, ఒక మనిషి ఉన్నాడు కదా అని అనుకోవడం. ఇందులో గౌరవిస్తున్నట్లు ఉండొచ్చు, కానీ మీకు తెలియకుండానే బలహీనత ఉంటుంది. ఎలా హ్యాండిల్ చేయాలంటే, నువ్వెందుకు నేను చేస్తా అనే డామినెన్స్లో కాకుండా, నేను కూడా ప్రయత్నిస్తా, నీ శ్రమ తగ్గిస్తా అనే అప్రోచ్తో. అంటే అవతల వాళ్ళు సహకరించాలి కాబట్టి నీకు. మేల్ డామినేషన్ సొసైటీలో మీరు అయితే వీళ్ళే చేయాల్సి, మనకెందుకు డబ్బుల విషయాలు, నాకేం కావాలో అడిగితే చాలు, అవన్నీ మా ఆయన తెచ్చిచ్చేస్తున్నాడు అని అనుకున్నప్పుడు ఏమవుతుందంటే, మీరు ఆర్థికపరమైన నిర్ణయాలు మీ ఆయనే తీసుకుంటున్నందుకు చాలా రోజులు అలవాటుగా వదిలేశారు. ఇప్పుడు మీరు ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ సాధించాలనుకుంటున్నారు, ఫ్రీడమ్ సాధించాలనుకుంటున్నారు, మరి మీకు నిర్ణయాలు కావాలి కదా. మీకు తెలియకుండా ఎక్కడో, ఫర్ ఎగ్జాంపుల్ రెస్టారెంట్కి వెళ్తే ఆర్డర్, నాకు పలానా తినాలి, అదొద్దు, అదేం బాగుండదు, ఇది తీసుకోండి ఎవరు. అప్పుడు ఏం చేస్తారంటే ఆడవాళ్ళు, సరే అది బాగుంటుందంటే కానీలేని. ఫైనల్గా లోపల ఏముంటుందంటే, ఆఖరి పే చేసేది అయినే కదా, ఎందుకు ఊరికి మనం అనవసరం గొడవ అనేది లోపల ఉంటుంది. ఫ్యాక్ట్ సార్ ఇది.
శారీస్ ఏం తీసుకోవాలి, ఒకవేళ ప్రేమే కావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు ఇది బాగుంది కాస్ట్లీ అయినా పర్వాలేదు గోల్డ్ రింగ్ ఇది తీసుకో అని అన్నాడు, అది ప్రేమ అనుకోవాలా, నా నిర్ణయాన్ని పక్కకు తోసి ఆయన నిర్ణయంతో నన్ను కొనమని చెప్పాడని చెప్పాలా? అర్థం కాని పరిస్థితి. అర్థం కాని పరిస్థితి. అయితే ఒకటి ఫైనాన్షియల్ డెసిషన్ మగవాళ్ళే తీసుకోక్కర్లేదు, మనం కూడా తీసుకోవచ్చు అని అందరి సహకారంతో మొదట్లో స్టార్ట్ చేయండి. తర్వాత మీ నిర్ణయాలు కరెక్టే అని అందరికీ తెలిసిన తర్వాత అందరు సహకరించడం మొదలు పెడతారు. అయితే ఇట్లా తీసుకోవాలంటే చాలామంది ఇంకొక బిలీఫ్ ఇట్లా ఆగిపోవడానికి కారణం ఏంటంటే ప్రధాన కారణం ఇది, నో ఫైనాన్షియల్ నాలెడ్జ్. చాలామందికి డెబిట్ అంటే ఏంటి, క్రెడిట్ అంటే ఏంటో తెలియదు. డబ్బులు ఎక్కడ దాచుకోవాలంటే బ్యాంకులో ఫిక్స్డ్ వేద్దామని అంటారు, ఫిక్స్డ్ అనేది తప్ప ఇంక వేరే ఏం తెలియదు. బ్యాంక్ ఒకటి ఉందని తప్ప ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి, లిటరసీ తెలుసుకోవాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎంత జాగ్రత్తగా చేయొచ్చు, పర్సంటేజ్ క్యాల్కులేషన్ ఎలా చేయాలి, ఇవన్నీ చాలా బేసిక్స్. రోజు ఏ విషయానికి ఎంత పర్సంటేజ్ ఖర్చు చేస్తున్నాం, ఎంటర్టైన్మెంట్కి ఎంత, ఫుడ్కి ఎంత, బేసిక్ ఖర్చులకి ఎంత, లగ్జరీకి ఎంత, నీడ్స్కి ఎంత, క్యాల్కులేట్ చేయాలి. నాకు తెలుసు చాలా అద్భుతంగా పొదుపు చేస్తారని తెలిసినాయి, కానీ ఫైనాన్షియల్ లిటరసీ అంటారు, ఆ జ్ఞానం లేకపోతే చాలా కష్టం. మీకు ఆ జ్ఞానం లేదనుకోండి, డబ్బులు ఎవరైనా ఎందుకు ఇచ్చి నీ ఇష్టం నువ్వు ఖర్చు పెట్టుకొని ఎందుకంటారు, నీకేం తెలియదు అంటారు. నీకేం కావాలో చెప్పు నేను తెస్తా, నీకేం తెలియదు. సో మీరు ఆ లిటరసీ తెలుసుకోండి. సో లిమిటింగ్ బిలీఫ్స్లో మనకెందుకు అని మీరు పట్టించుకోకుండా ఉన్నవి మిమ్మల్ని ఆపేసేవి అవే, ఆ జ్ఞానం లేకపోవడం వల్ల. నాలెడ్జ్ ఉంటే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, క్లారిటీ ఉంటే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మీరు ఒక అడుగు ముందుకు వేస్తారు. ఇది ప్రధాన కారణం నాలెడ్జ్ లేకపోవడం. నాలెడ్జ్ తెలుసుకునే ప్రయత్నం చేయండి, కొంత టైం పట్టచ్చు కానీ తెలుసుకోండి. పిల్లల ముందు కూడా చాలామంది నేను చూశాను, తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లి, పిల్లలు బా నీకేం తెలియదు అని అన్నప్పుడంతా పిల్లలే కదా అని సర్దుకుపోయినా లోపల ఎక్కడో తీసేస్తున్నారు. రేపు పిల్లలు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అమ్మని అడగకుండా వాళ్ళే నిర్ణయాలు తీసుకొని, ఎందుకంటే ఇంకేం తెలియదు, వాళ్ళు కరెక్టే కావచ్చు కానీ బట్ ఆ ఫీలింగ్ మీకు ఎలాగ అనిపిస్తుంది, అందుకే ఫైనాన్షియల్ లిటరసీ అవసరం. గెట్ ఇట్. సో నెక్స్ట్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ బిలీఫ్, లిమిటింగ్ బిలీఫ్, సెల్ఫ్ డౌట్. ఇంక సెల్ఫ్ డౌట్ గురించి చెప్పక్కర్లేదు, హాంట్ చేస్తుంది సార్ మనిషిని. రోజు చేసే వంట చేసినా సరే అవతల వాళ్ళు బాగుంది అని చెప్పనిదే అది బాగుందా లేదా మనకే డౌట్. ఆ జడ్జిమెంట్కు కొలిక్కి రాము మనం పిక్చర్ వేసుకోం, బాగుంది అన్న కాన్ఫిడెన్స్ మనలో ఉండదు. ఫస్ట్ బాగాలేదే అని అంటూనే నీ మొత్తం అనుభవము నువ్వు చేసి ఇది ఎలా చేయాలో తెలిసి ఉండి కూడా బాగోలేదా, నిన్న బాగా వచ్చిందే అంటే నీకెందుకు డౌటు. సో ఐ నో మీరు ఎవరినైనా అడగాలనుకుంటే ఒపీనియన్ లాగా అడగండి, కానీ అది మీ మీద మీకే డౌట్ పుట్టేలా అడగకూడదు. అవతల వాళ్ళకు కూడా అచ్చా నీకు తెలీదా అనే పరిస్థితి ఉండకూడదు. బట్ ఐఎమ్ ఆస్కింగ్ జస్ట్ టేస్ట్. సో ఎందుకు టేస్ట్ చూడమంటున్నా అంటే ఏ తేడా వచ్చినా నేను అడ్జస్ట్ చేయగల కెపాసిటీ నాకు ఉంది, అందుకే ఇప్పుడే అడుగుతున్నా అని కమాండ్ ఉండాలి. సెల్ఫ్ డౌట్ ఉన్నవాళ్ళంటే ప్రతి విషయంలో సెల్ఫ్ డౌట్, నేను కరెక్ట్గా ఖర్చు పెట్టానా, నేను ఆలోచించి కరెక్ట్గా చేస్తున్నానా, నా నిర్ణయం కరెక్టేనా, ఎందుకు లేరు రిస్క్ అని. సో ఈ సెల్ఫ్ డౌట్ అన్ని విషయాల్లోనూ ప్రభావితం చేస్తూనే ఉంటుంది. ఇంకా ఫినాన్షియల్లో అయితే అది నరకంగా అనిపిస్తుంది, వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. సెల్ఫ్ డౌట్ ఎప్పుడుందో అదర్స్ కూడా డౌట్ పడతారు. మీకే డౌట్ ఉంటే పక్కన వాళ్ళు డౌట్ పడరా, సో మీ డెసిషన్ కరెక్ట్ కాదు, ఐ థింక్ నువ్వు కరెక్ట్గా చేయలేదేమో అని అనిపించినప్పుడు అంటారు, ఇంకెప్పుడే కానీ నిర్ణయాలు తీసుకోరా. అదే కాదు, దానికి తోడు ఫియర్ ఆఫ్ టేకింగ్ రిస్క్స్. అరే మీకు తెలియకుంటే తెలుసుకొని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఏది కరెక్టో అని మీరు నాలెడ్జ్ని కొంచెం గెయిన్ చేసి, నాకు తెలుసు అండి మనకు చాలామంది కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళు కూడా హస్బెండ్ భయపడుతుంటే వైఫ్ సెర్చ్ చేసి వాళ్ళు ఎగ్జాంపుల్స్తో సహా చూపిస్తారు, ఏం పర్లేదు నువ్వు ఇలా చేయొచ్చు, ఇలా చేశారు ఒకరు ఎవరో నేను చేయడం చూశాను, నువ్వెందుకు ఇలా చేయకూడదు అని వాళ్ళే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఇస్తుంటారు. అయితే మీరు ఎప్పుడైతే రిస్క్ తీసుకోవడానికి భయపడతారో, రిస్క్ అంటే ఏంటి, బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలనుకుంటున్నారు, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు, రిస్క్ తీసుకోవాలి. ఎందుకు అనవసరంగా రిస్క్ తీసుకుంటే ఇన్నాళ్ళు ఉన్న పేరు చెడిపోతుందన్న భయంతో ఆ పేరును కాపాడుకునే ప్రయత్నంలో జీవితాంతం ఒకే చట్రంలో ఉండిపోయి బయటికి రాకుండా ఆ పేరును కాపాడుకుంటున్నామన్న తృప్తి ఒకవైపు, ఏమీ సాధించలేదే అన్న అసంతృప్తి ఇంకోవైపు రకరకాలుగా బాధ పెడుతుంటాయి. నిజంగా ఒక్కోసారి సంతోషపడాలో బాధపడాలో తెలియని కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. తృప్తి ఏమి ఉండదు సార్ జీవితాల్లో, సమాజం కోసం మాత్రమే అలా ఉంటారు తప్ప
వాళ్ళకి తెలుసు సెల్ఫ్గా ఎంత వాళ్ళని హాంట్ చేస్తున్నాయి, వాళ్ళ టాలెంట్ ఎక్కడ ఆగిపోతుంది, ఎందుకు రిస్క్ చేయలేకపోతున్నారు, సెల్ఫ్ జడ్జ్మెంట్కి ఎందుకు వస్తున్నారు, సెల్ఫ్ డౌట్ అసలు వాళ్ళు ఎలా పుడుతుందన్న వాటిపైన వాళ్ళకి ఒక అవేర్నెస్ ఎప్పటికప్పుడు ఉంటుంది. బట్ ఏది నోరు తెరిచి మాట్లాడరు, నోరు తెరిచి ఎక్స్ప్రెస్ చేయరు అసలు. అట్లా ఎక్స్ప్రెస్ చేయని వాళ్ళు నేను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, నేను ఎలా ఉండాలి అని తెలుసుకోవడానికి ఒక పని చేయొచ్చు. సెర్చ్ ఫర్ ఏ రోల్ మోడల్. చాలామందికి రోల్ మోడల్ ఉండరు. నేను ఎవరి మాదిరి ఉండాలి, ఒక రోల్ మోడల్ ఉండాలి. ఎందుకంటే రోల్ మోడల్ నాకు ఇష్టమైన వాళ్ళు, నేను వెళ్ళాలనుకున్న దారిలో ఆల్రెడీ వెళ్తున్న వాళ్ళని చూస్తే వాళ్ళు ఆల్రెడీ దారి ఏర్పాటు చేశారు, మీరు ఫాలో అవటమే. సో అట్లాంటి వాళ్ళు ఎవరు రోల్ మోడల్ లేకపోవడం వల్ల వాళ్ళు ఎలా మాట్లాడతారు, వాళ్ళ డ్రెస్సింగ్ ఎలా ఉంటుంది, వాళ్ళ నిర్ణయాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఏ రంగంలో ఉన్నారు, ఎలా పాపులర్ అయ్యారు, ఇన్ని విషయాలు తెలుస్తాయి. లేకపోతే మీకు మీరే ఇన్వెంట్ చేయాల్సి వస్తుంది. సో ల్యాక్ ఆఫ్ రోల్ మోడల్స్ వల్ల కూడా మనకు ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో మనిషి కన్ఫ్యూజ్ అవ్వడం కాకుండా ఆ బిలీఫ్స్ ఎప్పుడు పటాపంచలు అవుతాయంటే లిమిటింగ్ బిలీఫ్స్. కొత్త నమ్మకాలు ఏర్పడాలంటే సక్సెస్ ఆల్రెడీ సాధించిన రోల్ మోడల్స్ని కనుక మీరు చూడగలిగితే, మీకు ఇష్టమైన వాళ్ళని మీరు వెతికి పట్టగలిగితే, అప్పుడు మెల్లిమెల్లిగా మీ చైన్స్ మొత్తం విరిగిపోవడం మొదలు పెడతాయి. మీరు బంధ విముక్తులు అవ్వడం గ్యారంటీ. శృంఖలాల నుంచి తిరిగి బయటకు వచ్చి అప్పుడు పూర్తి స్వేచ్ఛను మీరు పొందే అవకాశం ఉంటుంది. సో అట్లా పొందినప్పుడు స్వేచ్ఛ కలిగిన మహిళ, తనకు కావాల్సిన నేను అనుకున్న జీవితాన్ని నేను జీవిస్తున్నా అన్నప్పుడు, అప్పుడు ఆ విజువలైజేషన్ చేసిన తర్వాత వాళ్ళు ఇలా కనిపిస్తారు మనకి. బా, ప్రశాంతమైన మైండ్ సెట్, ప్రశాంతం, ఆనందం తాండవిస్తుంటే తృప్తి, సాటిస్ఫాక్షన్ అనేది లైఫ్లో ఎలా ఉంటుందని. ఆ తృప్తితో మనిషి ఎక్కడికి వెళ్ళినా సరే నలుగురిలో కలిసినప్పుడు ఎలా ఉంటారంటే సెలబ్రేషన్. దట్ ఈస్ వాట్ ఈస్ యాక్చువల్లీ విజువలైజేషన్ ఫర్ విమెన్. ప్రతి ఉమెన్ కూడా ఈ జీవితాన్నే కోరుకుంటుంది, కానీ ఎక్స్ప్రెస్ చేయలేరు. వాళ్ళకి తెలుసు ఎక్కడెక్కడ ల్యాక్ అవుతున్నారు, ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నారు, సెల్ఫ్ డౌట్ ఎలా పుడుతుంది ప్రతిసారి, ఎందుకు రిస్క్ తీసుకోలేకపోతున్నాం, ఎందుకు ఫినాన్షియల్ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోలేకపోతున్నాం అన్న వాటికి ఎప్పటికప్పుడు ఈ సెల్ఫ్ ఏవైతే ఉంటుంటాయో బిలీఫ్స్ అక్కడ ఆపేలా చేస్తుంటాయి వాళ్ళని. వాటి నుంచి ఒక్కసారి బయటికి రాగలిగితే జీవితం సెలబ్రేషన్ ఎప్పటికప్పుడు. ఉమెన్ విజువలైజేషన్ ఏదైతే ఉందో వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటారు? చాలామంది ఆడవాళ్ళు ఇన్వెస్ట్ చేయాలనుకుని బయటికి రావాలనుకునే వాళ్ళు ఉంటారు, బిజినెస్లో ఉండాలనుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు సెల్ఫ్గా కొత్తవేవో క్రియేట్ చేయాలనుకునే వాళ్ళు ఉంటుంటారు, వేరే రంగంలో రాణించాలనుకునే వాళ్ళు ఉంటుంటారు, ఉద్యోగానికి సంబంధించి కూడా అబ్రోడ్ వెళ్ళి చదవాలనుకునే ఆడపిల్లలు కూడా ఉంటుంటారు. వాళ్ళకి అవి కూడా ఆంక్షలే, కొంతమంది ఒప్పుకోరు ఇంట్లో. అటువంటివి చాలా ఉంటుంటాయి వాళ్ళకి అడ్డంకులు. వాటన్నిటినీ ఒకసారి ఓవర్కమ్ చేయాలి అనుకున్న మన ఉమెన్ విజువలైజేషన్ వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది? ఉమెన్ విజువలైజేషన్ అండి, వాళ్ళ నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాలకు సంబంధించిన ఫలితాలను ఫేస్ చేయగలిగిన మెంటల్ అండ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ని తీసుకురావటమే విజువలైజేషన్ ఫర్ విమెన్ యొక్క లక్ష్యం. విజువలైజ్ చేసిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఒక సెలబ్రేషన్ లాగా వాళ్ళ లైఫ్ ఉండాలనేది ఉద్దేశం. సో జూలై 25న మనం స్టార్ట్ చేసే విజువలైజేషన్ ఫర్ విమెన్లో విమెన్ ఎంపవర్మెంట్ గురించి, వాళ్ళ కెరీర్ గ్రోత్, పర్సనల్ గ్రోత్, రిలేషన్షిప్, ఫినాన్షియల్ ఫ్రీడమ్ అండ్ సెల్ఫ్ కేర్, వీటన్నిటికి సంబంధించినవి ఒక్కసారిగా నాలెడ్జ్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోవాలని వాళ్ళే నిర్ణయించుకొని లైఫ్ సేమ్ ఇదే రకంగా మళ్ళీ ఉండదు అన్న గ్యారంటీ ఇవ్వగలిగే ప్రోగ్రామ్ విజువలైజేషన్ ఫర్ విమెన్. జూలై 25th వాళ్ళందరి కోసం మనము వెయిట్ చేద్దాం. నేను ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నాను. చాలామంది ఉమెన్స్కి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ రామ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.